టెంపుల్ పాలకొల్లు టెంపుల్. ఇది చూసారా ఎంత బాగున్నాయి టెంపుల్స్ అన్నీ. అండ్ వినడం ఏంటంటే చాలామంది కార్తీక మాసం అప్పుడంట ఒక్క రోజులో అన్ని దర్శనం చేస్తారు. పాసిబుల్ అయితే చేయండి అలా మీకు వీలు దొరికితే. కానీ ప్లేసెస్ చాలా చాలా దూరం ఉన్నాయి. మేమేంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. ప్రతి టెంపుల్ ఆల్మోస్ట్ చాలా చాలా దూరం. హైదరాబాద్ నుంచి ఫస్ట్ అమరావతి వస్తే 6 hours ఉంది టెంపుల్ టైమింగ్. మాకు 6 hours రీచ్ అయ్యాము. కానీ ఒకటే మీరు మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే ప్రతి టెంపుల్ ఆల్మోస్ట్ 2 o'clockకి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఓపెన్ అవుతుంది. సో మేము ఎలా ప్లాన్ చేసామంటే దూరం దూరం టెంపుల్స్ ఆ మధ్యలో గ్యాప్ ట్రావెలింగే పెట్టాము మేము. అందుకనేసి మాకు కవర్ అయింది. సో అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో 12 o'clock టెంపుల్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి దాని ముందే వెళ్ళి దర్శనం చేయడానికి ట్రై చేయండి. సో మళ్ళీ ఇది పాలకొల్లు. సో ఇప్పటిదాకా మనం ఎన్ని టెంపుల్స్ చూసాము? ఫస్ట్ వచ్చేసి అమరావతి, సెకండ్ సామర్లకోట, మూడోది ద్రాక్షారామం, అండ్ ఇది 4th ఇస్ పాలకొల్లు. అండ్ మీకు ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా, పిఠాపురం అనేది మధ్యలో ఒక అమ్మోరు శక్తిపీఠ టెంపుల్ ఉంటుంది. సో ఇప్పటిదాకా ఇది 4th టెంపుల్ శివుడిది. అండ్ రెండు శక్తిపీఠలు చూసాం అనమాట మనం. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ పాలకొల్లు టెంపుల్. ఇది శక్తిపీఠది మీకు విగ్రహ అది ఫొటోస్ అనమాట. చూసారా ఎంత మంచి వ్యూ ఉంది. ఇది వచ్చేసి భీమవరం. ఇది లాస్ట్ టెంపుల్ ఆఫ్ పంచరామాలు. ఓకే, ఇక్కడ చూసారా కోనేరు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ప్రతి టెంపుల్లో కూడా చూస్తే ఆ బ్యూటీయే వేరే ఉంది. అండ్ టెంపుల్స్లో కోనేరు అనేసి, ఆ టెంపుల్ వ్యూ అనేసి, ఆ దర్శనం చూస్తే ఎంత సాటిస్ఫాక్షన్. ఆ లింగాలు శివుడిది చూస్తే. ఇది ఇన్సైడ్ వ్యూ ఆఫ్ భీమవరం. ఇది పంచరామాలు మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో పంచరామాలు విజిట్ చేయాలి అంటే మీరు వీడియో చూడవచ్చు, మీకు ఒక ఐడియా వస్తుంది. సో పంచరామాలు అంటే 5 temples. మొత్తానికి మేము కాకినాడ బీచ్ కూడా వెళ్ళాము మేము.